నాకు తెలియదు అనుకున్నావా? నీకు దండం పెడతా కొడుక, అవి పింఛన్ పైసలు రా. నాకు ఆరోగ్యం బాగాలేదు, నా ఆరోగ్యం బాగా చేసుకోవాలి. ఏమత్తా నీ కొడుకు ఏమన్నా చిన్నపిల్లగాడా నేను చెడగొడతాందుకు? ఊరంతా నా పేరు చెప్తున్నావు అంట ఎందుకో ఏమో. మళ్ళీ సార్ చెప్పినావు అనుకో అత్త బాగుండదు, అర్థమైందా? నా పింఛన్ పైసలు వస్తే నా బిడ్డలకు కడుపు నిండా తిండి పెడతా అనుకున్నా, కానీ వాడు ఆ పైసలు తీసుకొని పోయి తాగిండు. చిన్నదానా ఎవరో తలుపు కొడతాను బిడ్డ చూడు. హలో హలో అన్నా చెప్పనా? డబ్బులు ఏంది మర్చిపోయినావా? డబ్బులు ఇవ్వవా? ఎన్నా లాగాల? ఇస్తా నాకు 2 రోజులనా. ఏంది మరి ఇన్ని రోజుల మర్యాద కూడా చెప్తున్నా, నాకు డబ్బులు కావాలా ఇవాళ రేపట్లో. ఇస్తా నాకు వస్తుంది. నా సిచ్యువేషన్ బాగా ఇస్తా, నా ఇంట్లో పరిస్థితి బాగాలేదు. నాకు అవసరం లేదు, సంవత్సరాలు దాటిపోయింది. నువ్వు మర్యాద కూడా చెప్తా వచ్చినానుకో. సరే అని ఇస్తానా? చదివిన గవర్నమెంట్ జాబ్ అంతా అని చెప్పి వెయిట్ చేసిన, డబ్బు లేక అప్పులు చేయాల్సి వచ్చింది. అప్పులో లేమో డబ్బు నెగబడుతారు. ఇంట్లో పరిస్థితి బాగాలేదు, పైసలు కావాలా. జాయిన్ చేస్తే వస్తాయి రా పైసలు. మామా ఒక 10,000 చూడు మామ. కొద్దిగా అర్జెంట్ ఉంది మామ, ప్లీజ్ మామ అర్థం చేసుకో మామ. తమ్ముడు కూర్చోరా. ఏమైందంటే ఏం చెప్పాలి, లేస్తుందిరా. మెంటల్ ఎక్కుతున్నా. అసలు కావాలి అప్లోడ్ ఫోన్ చేస్తారు, ఈఎంఐలు కట్ అయితే మెంటల్ ఎక్కుతుంది నాకు. అవును ఈ మధ్య లెస్ అవుతున్నావు ఎందుకన్నా? అవుతుందంటే టెన్షన్స్ రా, ఏం చేయండి రా. అసలు ఏమైందనా? ఏముందంటే ఏం చెప్పండి రా, నీకు డబ్బులు కావాలరా. పైసల గురించి ఎంత బాధపడుతున్నావు అన్న? నన్ను చూసినావా? మా అన్నయ్య బెట్టింగ్లా ఆన్లైన్ బెట్టింగ్లా 30,000 పెడితే 3 లక్షలు వచ్చినాయి. చూసినావా? 70,000 ఫోను. ఇట్లా ఈ పాత అంగిలు పాత బట్టలు వేసుకొని తిరుగుడేనా? ఎప్పుడు ఆ ఎడ్డి వ్యవసాయమేనా? నీ అమ్మమ్మ ఇట్లా ఆన్లైన్ బెట్టింగ్ చేయాలి, నా లెక్క రిచ్గా ఉండాలి. 3 లక్షలు వచ్చినాయరా? అవునా? చూస్తలేవా ఎట్లా ఉంది చూడు, పలుపు ఉన్నట్టే లేదు. ఫుల్లా పైసలు. అసలు ఫిగర్ పడకు, నా మాటను నాతో పాటు బెట్టింగ్ రా, నైట్ పెడదాం, నీ లైఫే చేంజ్ అయిపోద్ది. సరే తమ్ముడు, నేను డబ్బులు ఎంత అరేంజ్ చేసుకుంటా? డబ్బులు ఒక 20,000 అయితే పడకరా, తర్వాత చూసుకుందాం. 20,000 అంటే కష్టం రా. 5,000 అయితే 20,000 పెడితే నీకు 2 లక్షలు కాదు, 2 లక్షలు కాబట్టి 10 లక్షలు నేను వస్తాయి మన మూమెంట్ ని బట్టి. 20,000కి భయపడుతున్నావా? సరే ఏదో ఒకటి చేస్తారా. జల్దీ 20,000 పట్టుకొని రా, నేను ఇంటికాడ ఉంటా, డబ్బున స్టార్ట్ చేద్దాం. సరేనా? సరే మరి మర్చిపోమా. ఓకే నీ లైఫ్ ని టర్న్ అయిపోద్దనా. సరే థ్యాంక్స్ రా. సరే రవి ఎప్పుడు వచ్చినారా? ఇప్పుడే వచ్చిన. మీ కాన్వర్సేషన్ వింటున్నా. నేను ఏం చేస్తున్నా? విన్నవారా? విన్నా 3 లక్షలు సంపాదించినట్రా. నీకేమన్నా పిచ్చి పట్టిందారా? నీకేమన్నా? నేను మొత్తం విన్నా నేను. వాడికంటే గుద్దబలిసినాడు వాడు. 50,000 అంటే పెడతాడు వాడు. నీకు ఫ్యామిలీ, 2 చెల్లెళ్ళు, అమ్మ, ఎడికెళ్ళి పట్టుకొస్తారా నువ్వు? అవసరమా ఇదంతా? ఇంట్లో పరిస్థితి బాగాలేదు, అప్పులు ఎక్కువైనాయి, ఈఎంఐలు కట్టుతున్నాయి, పిచ్చి లేస్తుంది, మెంటల్ ఎక్కుతుంది. అది ఒక్క అవకాశం మరి ఒక్క 5-10,000 హెల్ప్ చేయరా? నీకు ఇంకేమన్నా 10,000 కావాలంటే ఏదైనా వేరే బిజినెస్ పెట్టి చేయొచ్చు, కానీ అది ఆట పోట అంటున్నా దండ కదా అనవసరంగా. వాడికంటే ఉండడు కాబట్టి మస్తుగా పెడతాడు వాడు. నీకెందుకురా? నీకు లేని దానికి ఎందుకురా? ఏదైనా ఒక చిన్నపాటు బిజినెస్ పెట్టుకుంటే మస్తు వస్తుంది నీకు. ఏమున్నాయి డబ్బులు బిజినెస్ పెట్టుకోవడానికి? అర్థం చేసుకుని ఏదో ఒకటి 10,000 ఎంత వేస్ట్ ఇది, దండగా అది. ఎందుకంటే మా ఫ్రెండ్స్ ఉన్నారు రా, ఆడిన వాళ్ళు చచ్చిపోయిన వాళ్ళు ఉండు. వేస్ట్ దండగా, దానికి రాదురా, వేస్ట్. నమ్మొద్దు అసలు, అవన్నీ నమ్మొద్దు, వేస్ట్. చెప్తాను నా ఫ్రెండ్గా నేను చెప్తాను నీకు. నేను అది మాత్రం దండగా అల్లకి పోవడం, నాశనం కప్పించి ఏమి ఉండదు ఆడగా. రవికి ఇదంతా కారా, నాకు ఒక 10,000 హెల్ప్ చేయరా ప్లీజ్ రా. ఇవాళ ఆట మీద 10,000 వస్తాయి, రేపు 50,000 పోతాయి. ఎక్కడికి తీసుకొస్తావు చెప్పు నువ్వే. అరే ఫస్ట్ నేను ఒకసారి ఆడతారు, ఇంకా ఆడండి రా మళ్ళా. దీనికి నేనైతే యాక్సెప్ట్ చేయను రా. నేను నీకు కావాలంటే నీకు ఇస్తారా? నేను
కానీ ఇట్లా కాదు, ఈ ఆటలకు కాదు నేను ఇచ్చేది, వేరే ఆటకైతే వేరే బిజినెస్కి అయితే నేను ఇవ్వగలుగుతా. టీ షాప్ పెడతా, ఎట్లా నీరా కొంతమంది 10,000 ఇరా. నేను ఇస్తాపో, కానీ నేను దగ్గరుండి మరీ పెట్టిస్తాను, కానీ ఆటకు మాత్రం నేను ఛాన్స్ ఇవ్వను నీకు. నేను దానికైతే నేను ఒప్పుకుంటారా బాయ్, అయితే నీ ఇష్టం, నీ బతుకు నీ ఇష్టం. వాడైతే మస్తు ఉన్నోడు రావాడు. అరే నాకు తెలుసురా, నేను బాగుపడితే నీకు కుళ్ళురా. చదువుకున్నప్పుడు కూడా నాకు ఏడ మంచి మార్కులు వస్తాయని చెప్పి నీకు బాగా సెల్ఫిస్ట్. నీకు జాబ్ వచ్చి రాగట్లేదు కదరా, నేను కొడతారా జాబ్ ఈసారి. అవునరా, కష్టపడకపోతే సంపాదించుకున్నా నేను. కష్టపడరా, టైం కాబట్టి నీకు చెప్పాను నేను. నాకు టైం వస్తుంది, నాకు టైం వచ్చినప్పుడు నేను కొడతా జాబు, అర్థమైందా? 10,000 ఇరా అంటే సోదని చెప్తావు. అవునరా, నేను అదే ఆట మీద డబ్బులు నేను చెప్పేది ఏముందిలేరా, నేను అరేంజ్ చేసుకుంటా. విను ఒక మాట, వినలేరు బాబు, నేనేమి వినాను కనుకో. నీకు అవసరం లేదు బాబు, నీది అవసరం లేదు. నీ ఇష్టం రా. సరే మంచిదా. అరే టైం వస్తుంది రా, ఎవరికన్నా ఏదైనా ఒక రోజు వస్తుంది ఎవరికన్నా. ఇప్పుడు కావాలి, ఇప్పుడు డబ్బులు 20,000 కావాలి. 20,000 కావాలి. 20,000 ఎట్లనే. అరే మీరు అడుగుతుంది, నేను అడుగుతుండు. మహేష్ అడుగుతుంది కదా. మహేష్ తమ్ముడు అడిగి వెళ్తున్నావు? కాలేజీకి పోతున్నాను. కాలేజీకి వెళ్తున్నావా? అరే తమ్ముడు నీ దగ్గర ఒక 20,000 ఉంటే ఇవ్వరా, నేను 2 రోజుల్లో మళ్ళీ ఇస్తారా? నేనే కాలేజ్ ఫీజు కట్టుకోవాలన్నా. సరే చూడు, ఎంత ఉన్నదో ఎంతో కొంత తీరా. నీకు మళ్ళీ నువ్వు ఇచ్చిన దానికంటే ఒక 200-300 ఎక్స్ట్రా కల్పిస్తాను నీకు. సరే అన్న, ఒక 5,000 ఉందనుకుంటా. 5,000 ఉన్నాయా? సరే 5,000 థ్యాంక్స్ తమ్ముడు. నీకు 5,000కి 5,500 ఇస్తాను నీకు. ఇప్పుడు ఇస్తాను, 2 రోజులు ఇస్తా, సరేనా? 2 రోజులు సరేనా? థ్యాంక్స్. ఇంకా నీకు సాయంత్రం కల్లా డబ్బులు వస్తా, మీ ఫ్రెండ్స్ దగ్గర ఉన్నా కానీ అడిగి సరేనా? నీకు వాళ్ళకి డబ్బులు కల్పిస్తాను చెప్పు. ఇగో మనకి బిజినెస్ ఫోన్ వస్తుంది, మాట్లాడి నీకు చెప్తా. ఓకే బాయ్. హలో వస్తుండ్రా రవి. రవి మామ ఇట్రా మామ. చెప్పురా, వచ్చినా? అరే రవి, మొన్న బిజినెస్ చేసుకుంటుంటే డబ్బులు ఇస్తున్నావు కదా, టీ షాప్ పెడదాం అనుకుంటుంటా. ఇంత పరిస్థితి బాగాలేదు. 1,00,000 రూపాయలు ఉంటే ఇరా. 1,00,000 రూపాయలా? టీ స్టాల్ అయితే ఓకే, కానీ వేరేది అయితే కొంచెం ప్రాబ్లం రా. టీ స్టాల్ పెడతారా? నీకు మొన్న నేను ఒక 3 నెలల్లో తిరిగిస్తారా నీ డబ్బులు నీకు. కానీ మామ తాయినాగా మామ బెరుగా. మా ఇంట్లో టెన్షన్స్, ఆలోచనలు, మైండ్ పని చేస్తలేదు. ఎట్లా చెప్పాలి అమ్మా, ఏం మైండ్ పని చేయక తాగాల్సి వచ్చింది. నన్ను కూడా మానేస్తామా మీకు. మరి ఎట్లా నమ్మాలరా మామ? మరి ఇప్పుడు టీ స్టాల్ అన్నామంటే ఎట్లా నమ్మాలి చెప్పు? అమ్మా నేను టీ స్టాల్ పెట్టి నిన్ను పిలుస్తామమ్మా ఓపెనింగ్కి, సరేనా? నీకు 2 రోజులు ఓపెన్ చేస్తామమ్మా, కుదరదు. ప్లీజ్ మమ్మా, అర్థం చేసుకో. ఓకే ఓకే సరే మామ, ఇంతగానో అడుగుతున్నా కాబట్టి నేను నీకు హెల్ప్ చేస్తా, కానీ జాగ్రత్తగా. ఓకే, టీషర్లు పెట్టుకుంటున్నావు కాబట్టి పెట్టుకో, కానీ వేరే వృధాగా ఖర్చు మాత్రం చేయకు, అర్థమవుతుందా? ఎందుకంటే నేను వేరే కాడ అడిగిస్తున్నాను నీకు. నేను నా ఫోన్ నా కాడలో క్యాష్ వేరే కాడ అడిగిస్తున్నాను. ఓకే సరే మామ, థ్యాంక్స్ మామ. సరే సరే మామ. అరే ఇంకెన్ని రోజులు రా గవర్నమెంట్ నౌకరి అనుకుంటా పని చేయక పాట చేయక ఇంట్లో ఉంటావు. ఏదన్నా ఒక పని చేసుకొని బతకారా కాదు బిడ్డ, ఏదన్నా నౌకరు చూసుకోరా. ఊళ్ళేని కొడుకు తాగుపోతాడు, తిరిగిపోతాడు, చెడు సోపతులు బట్టి చెడ్డగా తయారైతానని ఎటు పడితే అట్టే మాట్లాడుతానురా. ఒక్కొక్కరు ఆయనకి లగ్గం చేస్తే మారుతారని మాట్లాడుతాను. అవునరా అన్నయ్య, ఈ మధ్య ఊళ్ళో బాగా వినిపిస్తుంది నీ పేరు, తాగుడుకు అలవాటు అయినవని. ఓళ్ళ సోపతి పడుతున్నావురా? మా ఫ్రెండ్స్ అందరు చెప్తున్నారు బయట, మీ అన్నయ్య ఆడ తాగుతున్నాడు ఈడ తాగుతున్నాడు అని. ఓల్రా నీకు అసలు నేర్పించేది ఇది? అది కదా చెల్లి, బయట ఏదో చెప్పిరని చెప్పేసి నమ్ముతావానే? వాళ్ళు 100 చెప్తారే, ఆమె నమ్మకం లేదన్నా నీకు? నమ్మకపోతే ఏం చేస్తావు ఇంకా? అది కాదమ్మా, బయట ఏదో చెప్పిరని చెప్పి దాన్ని పట్టుకుని నన్ను పెళ్లి చేసుకో, జాబ్ చేయి అది అంటవింది. ఇన్ని రోజులు చదివించింది నువ్వు కష్టపడి. ఒక 6 నెలలు నాకు టైం ఇయ్యే. 6 నెలలు టైం, నీ మొన్న మంచిగా రాసిన ఎగ్జామ్స్ 6 నెలలు ఏదో ఖచ్చితంగా నాకు గవర్నమెంట్ జాబ్ వస్తుంది. పెళ్లి చెల్లి ఘనంగా చేద్దాం, నువ్వు బాధపడక, నువ్వు చింతించక అమ్మా. వాళ్ళు చెప్పిన మాట నమ్మకే. అట్లా కాదు కొడుక, 2 చెల్లెళ్ళు ఉన్నారు, అది పెళ్ళిడికి వచ్చింది. నువ్వేదన్నా పని చేస్తేనే కాదు బిడ్డ మన ఇల్లు పైకి వచ్చేది. ఒక్కగానొక్క కొడుకు, నువ్వు పేరు కత్తే నాకు సంతోషం అనిపిస్తుంది బిడ్డ. సరే అమ్మా, బాధపడతామా. నాకు ఒక 6 నెలల్లో నేను ఏదో ఒకటి చేస్తాను. అందరికి జాబ్ రాదనుకో, నువ్వు చెప్పినట్టు వింటానే నేను, సరేనా? చెల్లి నువ్వు బాధపడకే, ఏదో ఒకటి చేస్తా.
ఇవన్నీ ఆ చిన్నదాని దగ్గర ఇవన్నీ మాట్లాడితే దాని మైండ్ పోదా అని ఈ బాధలన్నీ తన దగ్గర చెప్తావు ఆ పిల్లని కోసం పెట్టి నీకు మైండ్ పని చేస్తుందా మీ ఇద్దరికి ఏమన్నా నువ్వు రాసుకోరా. నేను చెప్పింది కొంచెం ఆలోచించు బిడ్డ, కోపానికి రాకు. సరేలే చాలా అన్నం పెట్టి దా అన్నం తిందాం. శాంతక్క 2 కిలోల బియ్యం ఇయ్యవా? ఇప్పుడే అప్పుడు నేనమ్మా బియ్యం నీళ్ళు గట్లా అనకక్క. నా పింఛన్ పైసలు అప్పు చాలా తీసుకొచ్చి ఇస్తా. నా పోరగాళ్ళు ఆకలితో నువ్వు తాగుబోతోడు నీ కొడుకు ఏడదీసి ఒక బొచ్చడు అప్పులైనాయి అక్క. అక్క లగ్గం చేయరక్క, లగ్గం చేస్తానైనా మారుతాడేమో, మేము చూసినాం కాబట్టికే చెప్తున్నాం. ఇగో అవ్వా, మీకు బాకి ఇయ్య బుద్ధి అయితే తీయర్రి, అంతేగాని నా కొడుకు తాగుపోతాడు తిరిగిపోతాడు అని మాట్లాడకుర్రి. మేము చూసినాం కాబట్టికే చెప్పినాం, మీ ఇష్టం, నమ్ము నమ్మపో. లగ్గం చేయరు, అబ్బాయికి మార్పు వస్తుంది. ఎంతకన్నా అప్పులు తీసుకుపోయి పెడతావు. మీ ఇద్దరిది చాలా బాకీ ఉంది, కట్టి వెళ్ళండి. మామ ఇచ్చి పడేద్దాం తీసుకా ఇందుకనే. అరే ఏంద్రా నువ్వు చేసే పని? ఊళ్ళేని కొడుకు తాగుతాడు తిరుగుతాడు అంటే అమ్మ మంది మాటలు నమ్ముతావు కానీ నా మాట నమ్మవా అని మాట్లాడినావు కదరా. ఇదే నారా నీ పని? అందుకేనా పని చేయక పాట చేయక గిట్లా తాగటానికి అలవాటైనవు. ఇంకెన్ని రోజులు ఇట్లుంటావు అంటే 6 నెలలు ఆగమన్నావు కదరా. 6 నెలలు ఆగితే ఇంకేం చేద్దాం అనుకుంటున్నావురా? జట్టముండ కొడుకు సోపతి పట్టి నువ్వు గిట్లా తాగటానికి తిరగటానికి అలవాటైనవా? ఈ సోపతి పట్టకంటే ఎందుకు ఇట్లా చేస్తానవురా? ఏంది నీ లొల్లి ఇక్కడ? ఏంది లొల్లిని? తాగుతా తిరుగుతా, నాకు నచ్చింది చేస్తా. అయింది నాకు ఇష్టం వచ్చినా తాగుతానే. మందు అంటే నాకు ప్రాణం, మందు అంటే నాకు ప్రాణం. కాదమ్మా, నీకు అన్నట్టు ఇంకో విషయం తెలియదు కదా. ఇంట్లో నువ్వు గలగుడులో పెట్టిన డబ్బులు, టిఫిన్ బాక్సులు పెట్టిన డబ్బులు కనిపిస్తలేవు అనుకుంటున్నావు కదా, పెన్షన్ పైసలు అవి నేనే తీస్తున్నా. తీసి మందు, ఈ మందు కిక్కు ఈ భూమిని ఏది ఇయ్యదు. మామని ఏమన్నది పో. అరే పురుగుల పడిపోతావురా. ఇంచెల్ పో, ఫస్ట్ ఇంచెల్ పో. నువ్వు నేను ఎక్కుంటే ఏం చేస్తా నాకు తెలియదు. పో ఇంచెల్ పోవా, మన కోపం తప్పేకు. మా అమ్మ తిట్టింది ఫీల్ అవుతుంది మా. మనకు ఆ ఫీల్ కామా, మనకు సిగ్గులేదు కదా. ముందు అయిపోయింది మా. సరేమా. వీడియో పొద్దు పొద్దు కాల్ చేస్తున్నా, టైం అయినట్టు. శుభ మామా లేచిన సరుకు వచ్చిందా? సరే మామ వస్తున్నా, ఇప్పుడే లేచిన. సరేనా? డబ్బులా? సరే మామ, డబ్బులు లేవు కానీ ఎట్లా కూడా తీసుకుని వస్తుంది. ఆడబెట్టింది కనపడకుండా పెడుతుంది ఇక్కడిక్కడ. పెట్టింది ఎక్కడ డబ్బులు
అరే ఏమనుకులు ఆడుతున్నావురా? డబ్బులు కావాలా? పైసలు ఎక్కడిరా? పైసలు అయితే ఏం లేవు. నిన్ననే కాదురా ఉన్న పైసలు తీసుకుపోయి తాగినావు. సప్పుడేకన్నా రక్తం తాగురా. అద్దురా పైసలు లేవేం లేవురా, నా మాట ఇన్రా. నాకు డబ్బులు కావాలని తాగాలంతే. డబ్బులు కావాలి. నువ్వు ఏమన్నా దాబెట్టినావు? ఎక్కడెక్కడ దాబెడుతున్నావు? పైసలు లేవురా. అరే పైసలు లేవేం లేవురా. ఇక నా దగ్గర పైసలు ఎక్కడ ఉన్నాయిరా? లేవురా. అనుకున్నావా? నీకు దండం పెడతా కొడుక, అవి పింఛన్ పైసలు రా. నాకు ఆరోగ్యం బాగాలేదు, నా ఆరోగ్యం బాగా చేసుకోవాలి. అద్దురా. అరే ఇంట్లో చిన్న సామాన్ లేదురా. పిల్ల అరే ఓ నల్లికుట్లోడా, ఏమే అత్త? ఏమే అంటానవేంద్రా? నువ్వు చేయబట్టి నేను సావన్నా బతుకన్నా. నీ సోపతి వట్టుడేందో గాని నా కొడుకు ఊకే తాగుతాండురా. రూపాయి ఉంటే రూపాయి పట్టుకుపోతాండు. ఎక్కడ పైసలు దాచిపెట్టినా ఆ పైసలు తీసుకుపోయి తాగుతాండురా. నీకు దండం పెడతారా? నా కొడుకు సోపతి ఇడిచిపెట్టురా. మీరంటే గొప్పగా ఉన్నోళ్ళురా. మాకు కూలినాలు చేసుకుంటే బతికేటోళ్ళం రా. నీకు దండం పెడతారా? నా కొడుకు సోపతి ఇడిచిపెట్టురా. నీ కాళ్ళు మొక్కుతారా? ఏమత్తా, నీ కొడుకు ఏమన్నా చిన్నపిల్లగాడా నేను చెడగొడతాందుకు? ఊరంతా నా పేరు చెప్పుతున్నావు అంట ఎందుకో ఏమో. నీ కొడుకు లేని అలవాట్లు ఉన్నాయి తెలుసా ఊర్లో. మళ్ళీ నన్ను అంటావు ఎందుకు? నీ కొడుకుని అదుపులో పెట్టుకో. నువ్వు నన్ను అనడం మంచిది కాదు అత్త, ఇది అర్థమైందా? ఊరంతా నా పేరు చెప్పుకుంటున్నావు అంట. ఊర్లో లేని నన్ను అలవాట్లు నీ కొడుకు దగ్గరనే ఉన్నాయి. మళ్ళీ నన్ను అంటావు ఎందుకు? ఏదో నేను చెడగొడుతున్నట్టు నీ కొడుకుని నువ్వు చూసుకోవాలి. నన్ను అంటావు ఎందుకు? మళ్ళీ సార్ చెప్పినావు అనుకో అత్త బాగుండదు, అర్థమైందా? ఇది లాస్ట్ నీకు ఫైనల్ చెప్తున్నా, అర్థమైందా? అమ్మ అన్నయ్య ఏందే రోజు రోజుకి ఇట్లా దిగజారిపోతుండు. అన్నయ్యని చూసి నాకు మస్తు భయం అవుతుంది. ఏం చేద్దాం బిడ్డ, అంత నా రాత. ఎదిగిన కొడుకుంటే ఇంటికి ఆసరైతాడు అనుకున్నా. కానీ వీడు నా కడుపులో ఎందుకు పుట్టిండని నాకు భయం అవుతుంది. ఇసొంటి కొడుకు ఎందుకు పుట్టిండో. అమ్మ ఆకలి అవుతుందేమో, అండిపోయే పొద్దుగల నుంచి ఏం తినలే. నా పింఛన్ పైసలు వస్తే నా బిడ్డలకు కడుపు నిండా తిండి పెడతా అనుకున్నా. కానీ వాడు ఆ పైసలు తీసుకొని పోయి తాగిండు. ఏమైంది చిన్నదానా? ఎందుకు ఎడతానవే? అమ్మ అన్న తాగుబోతూ తిరిగిపోతూ ఊళ్ళో అన్ని అప్పులు చేసినంటేనే మా ఫ్రెండ్స్ ఆడుకోవడానికి పోతూ నన్ను వెళ్ళగొట్టిరే. నేను రేపటి స్కూల్కి పోనే. వాడు తాగుపోతాడు తిరిగిపోతాడని నువ్వు బడికి పోకుంటుంటే ఎట్లా బిడ్డ? ఇట్లా ఏడవకే, ఊకో. సూరమ్మత షాప్ తీసినావానే? పోరా తాగుపోతున్నా కొడుక. అమ్మా ఆకలి అవుతుంది. ఇగో బిడ్డ ఈ నీళ్లు తాగు. ఆకలి అన్నప్పుడల్లా నీళ్ళే అంటున్నామ్మా. నాకు నీళ్ళు వద్దు, అన్నమే కావాలి. ఈ నీళ్లు తాగు బిడ్డ, ఆకలి తక్కువ అవుతుంది. అమ్మ నాకు కూడా ఆకలి అవుతుంది. ఈ నీళ్లు తాగు బిడ్డ. దేవుడా
నా బిడ్డలకు కడుపు నిండా తిండి పెట్టలేని దౌర్భాగ్య పరిస్థితిలో నేనున్నా. నా బిడ్డల కడుపు నింపే బాధ్యత నీదేనయ్యా, నీదే. చిన్నదానా ఎవరో తలుపు కొడతాను బిడ్డ, చూడుకో. అత్త ఏంటిది వదిన ఇది? అన్నం ఎందుకు తెచ్చినావు వదినే? నువ్వు నా దగ్గర నటియకు. మధ్యాహ్నం నుంచి పిల్లలు ఆకలి ఆకలి అన్నది నేను చూసిన. పెట్టు, పిల్లలకు అన్నం పెట్టు. నన్ను వస్తాడు, నేను పోతా. సరే వదినే. ఆగురు బిడ్డ, చేయి కడుకొచ్చుకొని తిను. పోరు, చేయి కడుకొచ్చుకోపోరు. బిడ్డ చేయి కడుక్కోరు, పారి అన్నం తిందురు. పొద్దున్న నుంచి వెళ్ళి అన్నం అన్నం అనుకుంటూ ఏడ్చిరు. పారి బిడ్డ తిందురు.